శతమానం భవతి. రాధా, రాధా. ఏంటి మురారి ఇది? నువ్వు నా కోసమే కదా చూస్తున్నావు? మరి నేను వచ్చినప్పుడు ఇలా ఆశ్చర్యంగా చూస్తున్నావేంటి? నిజంగా నువ్వేనా? ఇది నా ఊహ కాదు కదా, ఇది నా భ్రమ కాదు కదా. నువ్వే అనుకునేలాగా నువ్వు కలగా మారిపోవు కదా. ఏంటి మురారి ఇది? నీ కోసం వచ్చిన మనిషిని నీ నుంచి నేను ఎందుకు వెళ్ళిపోతాను? నువ్వు నా కోసం ఆలోచిస్తూ ఇలా ఆకలితో ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను? అందుకే నీకోసం భోజనం తీసుకొచ్చాను, తిను. నువ్వు వచ్చావు కదా, అది చాలు రాధా. నాకింకే అన్నం అవసరం లేదు. నువ్వు అలా మాట్లాడితే ఊరుకోను మురారి. నువ్వు ఆకలితో ఉన్నావని నాకు తెలుసు, ఒంటరిగా బాధపడుతూ ఉన్నావని కూడా నాకు తెలుసు. నువ్వు బాధపడితే ఆ బాధ నీ దగ్గర ఉండదు, అది నాకు తగులుతుంది, నన్ను కూడా బాధ పెడుతుంది. నన్ను కూడా బాధపడమంటావా? వద్దు రాధా, నువ్వు నా వల్ల బాధపడకూడదు. అయితే అన్నం తిను, నేను బాధపడకుండా ఉంటాను. తింటాను. అమ్మమ్మ, నేను చెప్పానా భాను వచ్చాక మావయ్య మారతాడు అని? చూడు, మనం ఎంత చెప్పినా మెతికే ముట్టని మావయ్య భాను వచ్చి చెప్పగానే తింటున్నాడు. ఇంక మావయ్య ఆకలితో ఉండడు. ఎన్ని జన్మలెత్తినా భాను రుణం ఈ ఇల్లు తీర్చుకోలేదు. ఈ ఊరికి సమస్య వచ్చినప్పుడు నేనున్నానని నిలబడింది. నా కొడుకు మీద నింద పడినప్పుడు తను ఎంతో కష్టపడి అది నిందే అని నిరూపించింది. ఈరోజు నా కొడుకు ఇలా కుమిలిపోతున్నాడని తెలిసినప్పుడు ఎంతో పెద్ద మనసు చేసుకునొచ్చి మెతుకు ముట్టని వాడితోనే అన్నం తినిపించింది. నిజంగా తను ఎంతో గొప్ప మనిషి. మీరిక్కడే ఉన్నారా? మీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. నా సంగతేం కానీ నువ్వేంటి చాలా సంతోషంగా ఉన్నావు? నిజంగా చాలా ఆనందంగా ఉందండి. ఇన్ని రోజులు రాధని తలుచుకుంటూ ఒక్క మెతుకు కూడా ముట్టని మురారి గారు ఈరోజు అన్నం తిన్నారు. భువనేశ్వరి దేవ్ గారు ఎంతగానో మురిసిపోతున్నారు. తన కొడుకు ఖచ్చితంగా మామూలు మనిషి అవుతాడని ఆవిడెంతో ఆనందించారు. మురారి గారు నా బాధలో చూస్తూ ఉంటే నాకు కూడా బాధ అనిపించిందండి. ఆయనకేం చెప్తే అర్థమవుతుందో కూడా నాకు తెలియడం లేదు. చివరికి నేను చేసిన ప్రయత్నం ఫలించింది. ఆయన అన్నం తిన్నారు. అదే నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు మాత్రం చాలా బాధగా ఉంది భాను. నువ్వు ఇలాంటి పని చేస్తావని నేను కల్లో కూడా ఊహించలేదు. నా కళ్ళ ముందు అలా జరిగేసరికి తట్టుకోవడం నాకు చాలా కష్టంగా ఉంది. ఏంటండి ఇప్పుడు ఏం జరిగిందని ఇలా మాట్లాడుతున్నారు? ఇంకేం జరగాలి? మురారి తను ప్రేమించిన మనిషి గురించి ఆలోచిస్తున్నాడు. ఆ అమ్మాయి దూరం అయిపోయిందని బాధపడుతున్నాడు. తన ఊహల్ని గుర్తు చేసుకుంటూ ఏడుస్తున్నాడు. అందుకే ఎవరు మాట్లాడినా మాట్లాడటం లేదు. చివరికి మెతుకు కూడా ముట్టడం లేదు. ఇప్పుడు నువ్వు వెళ్ళి అన్నం తినమని చెప్పింది భానుగా కాదు, రాధగా. నిన్ను తను భానుగా చూడటం లేదు, రాధగానే చూస్తున్నాడు. అప్పుడే అన్నం తిన్నాడు. రేయ్ లేవండ్రా. ఏమే లే లే. ఏంట్రా ఏమైందిరా? ఏమైందో ఏమో తెలీదయ్యా, పొగొచ్చిందయ్యా. పదా చూద్దాం. నువ్వా?
నువ్వేంటి ఇక్కడ? జనాల్ని మోసం చేసి నీ ఇనపెట్లో ఈ కాగితాలు దాచుకున్నావు. ఊరికి మంచి జరగకుండా ఈ కాగితాల్ని గుప్పెట్లో పెట్టుకుని అందరినీ ఆడిస్తున్నావు. ఈ కాగితాలు నీ దగ్గరున్నాయన్న ధైర్యంతో అక్కడ ఫ్యాక్టరీ రాదని నువ్వు చెప్పావు. ఇప్పుడు ఈ కాగితాలు నా చేతుల్లో ఉన్నాయి. ఇంకాసేపట్లో ఇవి మంటల్లో బూడిదైపోతాయి. ఇప్పుడు నువ్వు ఆపలేవు కదా. భూమి అక్కడే ఉంది. ఆ భూమి ఉన్న వాళ్ళు నాకు భూమి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇక్కడ ఫ్యాక్టరీ నేను కట్టే తీరుతాను. ఈ ఊరికి మంచి చేస్తాను. మోసం చేసి కాగితాలు తీసుకుంటావా? నేను చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? వదిలేస్తాననుకుంటున్నావా? మోసం గురించి నువ్వు మాట్లాడటం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ ఊరి జనాన్ని కొన్నేళ్లగా నువ్వు మోసం చేస్తూనే ఉన్నావు. మోసాన్ని మోసంతోనే గెలవాలని ఈ పని చేస్తున్నాను. ఇక నువ్వు ఏమీ చేయలేవు. ఇంకా చూస్తారేంట్రా? వాడిని స్తంభానికి కట్టేయండి. ఇంక వాడు బయటికి వెళ్ళకూడదు. చంపేస్తాను ఒక్కొక్కడిని. వెంకటాచలం, ఏంటి నా కొడుకు చేసిన తప్పేంటి? 10 మందికి మంచి చేయాలనుకున్నాడు, అంతేగా. అందులో తప్పే ఉంది. రాక్షసుడిలా నువ్వు అడ్డుపడుతూ ఉంటే నీ చెరలో ఉన్న పేపర్స్ ని తీసుకొచ్చాడు. ఆ భూమాతను నీ చెర నుంచి విడిపించాడు. ఆ భూమిలో ఒక ఫ్యాక్టరీ కట్టించి 100 మందికి ఉపాధి కల్పించాలనుకున్నాడు. అదేమీ తప్పు కదే. కానీ అభివృద్ధిని ఆపాలని చూస్తున్నావు చూడు, అది నువ్వు చేస్తున్న తప్పు. నిన్ను ఎదిరించడానికి వచ్చిన వారి ప్రాణాలు తీయాలని చూస్తున్నావు చూడు, అది నువ్వు చేస్తున్న మరొక పెద్ద తప్పు. తప్పుల మీద తప్పులు చేస్తూ పోతూ ఉంటే ఆ పాపాన్ని ఎక్కడని కడుగుతావు? ఆ పాపమే నీ కుటుంబాన్ని కట్టి కుదిపేస్తుంది. ఈరోజు ఆస్తి ఐశ్వర్యం నీ చేతుల్లో ఉన్నాయి కాబట్టి ఏం చేసినా చెల్లుతుందనుకుంటున్నావేమో. రోజులెప్పుడు ఒకేలా ఉండవు. పరిస్థితులు మారాయి అంటే నీ బతుకెలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. చూడు, ఇంకొక్కసారి నా కొడుకు జోలికొచ్చావంటే ఊరుకునే ప్రసక్తే లేదు. వెళ్ళా. చూడు వెంకటాచలం, ఈ ఊర్లో ఈ తండ్రి కొడుకులు విడిపోయారని, ఎప్పటికీ కలవరని ఎంతో మందికి కట్టుకథలు చెప్తున్నావు. నేను నా తండ్రికి దూరమై చాలా ఏళ్లయింది. ఆయన మీద ద్వేషంతో బతికాను. కానీ నా తండ్రి గొప్పతనం ఏంటో తెలుసుకున్నాక ఆయనకి అండగా ఉండాలని ఈ ఊరు కోసం కష్టపడి పనిచేస్తున్నప్పుడు ఆయన పేరు నిలిచేలాగా మరింత అభివృద్ధి చేయాలనుకున్నాను. ఇప్పుడు నాకు అండగా మా నాన్న వచ్చారు. మా నాన్న నాకు అండగా ఉన్నప్పుడు నాకేమీ కాదు. ఈ ఊరికి జరిగే అభివృద్ధిని నీలాంటి వాడు ఎవ్వడూ ఆపలేడు. ఏంటండి ఇది? ఎందుకు అలా ఉన్నారు? మీకు ఆకలి లేకపోతే తర్వాత తింటానని చెప్పొచ్చు, కానీ మీ మాటల్లో చిరాకు కనిపిస్తోంది. ఎందుకు? అసలు ఇక్కడ జరుగుతున్నది నాకు నచ్చలేదు భాను. మురారి బాధలో ఉన్నాడని మనం వచ్చాం. నువ్వు తనతో మాట్లాడావు, నార్మల్ అయ్యాడు. కానీ ఏదో నువ్వు ఇంట్లో మనిషిలాగా ఇక్కడే ఉండిపోయే వ్యక్తిలాగా నువ్వు అలా మాట్లాడడం, ఇంట్లో వాళ్ళతో నువ్వు కలుపుకోవడం నాకు అస్సలు నచ్చలేదు. చాలా చిరాగ్గా ఉంది. అదేంటండి అలా మాట్లాడతారు? తన పరిస్థితి ఏంటో తెలిసే కదా తీసుకొచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? చూడు భాను, ఒక మనిషి దూరం అయిందంటే బాధ ఉంటుంది, నేను కాదనలేను. కానీ లేదు రాదు అనుకున్న మనిషిని ఊహించుకుంటూ తను ఎప్పుడు మన కళ్ళ ముందే ఉందని, తన రూపంలో ఉన్నవాళ్లు కూడా తనే అన్నట్టుగా మాట్లాడడం
వినడానికి చూడ్డానికి చాలా చిరాగ్గా ఉంది. అందుకే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ముందా పని చూడు. పెద్దమ్మా, ఏంటి పెద్దమ్మా? చక్రి, అక్కడ ఎలా ఉన్నావు? అంతా బాగానే ఉంది కదా? మొత్తం మనం అనుకున్నట్టే జరుగుతుంది కదా? లేదు పెద్దమ్మా, నన్ను ఇంట్లోంచి గెంటేయడానికి వాళ్ళు చాలా ప్రయత్నిస్తున్నారు. భాను అక్క కూడా లేదు కదా, అందుకే ఇప్పుడు వీళ్ళకి మంచి అవకాశం దొరికింది. ఎలాగైనా సరే నన్ను ఇంట్లోంచి పంపించాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంక నేను ఇక్కడ ఎక్కువ రోజు ఉండలేనేమో పెద్దమ్మా. ఫోన్ ఇటీయమ్మా. రేయ్, నువ్వు అలా మాట్లాడకు. నువ్వు అక్కడ ఉండాలి, ఆ నీలిమ అంతం మనం చూడాలి. అది చేసిన దానికి అంతకంతా దాని జీవితానికి లెక్క కట్టాలి. అందుకే కదా నీతో ఇంత నాటకం ఆడిస్తున్నాం. చూడు చక్రి, ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయకూడదని భాను నాకు నేర్పించింది. కానీ ఒక ఆడపిల్ల మనిషి జీవితాలతో ఆడుకుంటే ఎంత ప్రమాదానికి దారితీస్తుందో ఈ నీలిమ నిరూపించింది. ఆ ఇంట్లో మమ్మల్ని మార్చిన మనిషి ఉంది. అదే ఇంట్లో మమ్మల్ని ఏమార్చిన మనిషి కూడా ఉంది. అందుకే భాను అంటే మాకు అంత గౌరవం, ఈ నీలిమ మీద అంత పొగ. దాని పొగరు దిగే వరకు, దాని పతనం చూసే వరకు అది కుళ్ళి కుళ్ళి ఏడ్చి మోకాళ్ల మీద నిలబడి క్షమాపణ అడిగే వరకు దానికి నరకం అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను. అసలు వీడు ఎవరితో మాట్లాడుతున్నాడో, వీడి సంగతి ఏంటో చూడాలి. ఏదో రకంగా వీడి గురించి తెలుసుకోవాలి. వీడితో ఫోన్లో మాట్లాడుతున్న వ్యక్తులెవరో, వీడితో ఏం మాట్లాడుతున్నారో, ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారో మొత్తం కనిపెట్టాలి. ఇలా నువ్వు మాత్రం ఎవరెన్ని బెదిరించినా వాళ్ళ ఇంట్లో నుండి రాకుండా అక్కడే ఉండు. అలాగే పెద్దమ్మా, నేను ట్రై చేస్తాను. ఉంటాను. నేను ఆకలితో ఉంచుట నాకు ఇష్టం లేదు. పద టిఫిన్ చేద్దువు గాని. ఏంటి నీలిమా, ఇదంతా నా మీద ప్రేమే? నీ ఊహల్లో నువ్వేమనుకున్నా నేను మాత్రం నిన్నొక మనిషిలాగే చూస్తున్నాను. ఆకలితో ఉండకూడదు అనుకుంటున్నాను. అందుకే టిఫిన్ పెట్టాలని అనుకుంటున్నాను. నచ్చితేరా, లేకపోతే నీ ఇష్టం. నువ్వు అలా పిలిస్తే నేను రాకుండా ఎలా ఉంటాను? పదా. అసలు నీకు బుద్ధుందా లేదా? వీడి నీడ కూడా నీ మీద పడకూడదని మేం ప్రయత్నిస్తుంటే నువ్వేంటి వీడిని పిలిచి టిఫిన్ తింటావా, టీ తాగుతావా, భోంచేస్తావా అని అతిథి మర్యాదలు చేస్తున్నావు? ఏమీ చెయ్యకపోతేనే ఈ ఇంటి అల్లుడుగా సెటిల్ అవ్వాలనుకుంటున్నాడు. ఇంకా వీణిలా బతిమాలుతూ ఉంటే వాడు చెప్పిందే నిజమవుతుంది. నీకేమైనా మతిపోయిందా నీలిమా? వీడిని ఇంట్లో నుంచి పంపించేయాలి, తన్ని తరిమేయాలి, అంతేకాని వీడికి టిఫిన్ పెట్టడం ఏంటి? చూడండి, తను అబద్ధం చెప్తున్నాడు. మనకి కోపం ఉండొచ్చు, కానీ ఈ ఇంట్లో ఒక మనిషి ఏమీ తినకుండా అలా పస్తులుండటం నాకైతే ఏమి నచ్చలేదు. అందుకే తినమని చెప్తున్నాను. ఇది ప్రేమ అని తను అనుకుంటున్నాడు, బాధ్యత అని నేననుకుంటున్నాను. ఎందుకు ఈ మితిమీరిన అభిమానమని మీరనుకుంటున్నారు. ఎవరు ఏమనుకున్నా సరే, తను ఆకలితో ఉన్నాడు, టిఫిన్ పెడుతున్నాను, అంతకు మించి ఇంకేమీ లేదు. ఏంటి ఏమీ లేదు? వాడికి టిఫిన్ పెట్టడం కాదు, మేము నీకు గడ్డి పెట్టాలే. అసలు వాడి గురించి ఆలోచించద్దు అని మేము చెప్తుంటే నువ్వేంటి వేదాంతం అని నాకు వల్లిస్తున్నావు? పెద్దమ్మా, చెప్పాను కదా నేను ఈ నిర్ణయం తీసుకున్నానని. దయచేసి తప్పుకో. చూడండి,
మారక నా నీలిమ మనసు మారిందే. తను నా వైపు తిరుగుతోంది. ఇప్పుడు మీరు అడ్డొచ్చారనుకోండి, మా భాను అక్కకి ఫోన్ చేసి మీరే మా జీవితానికి అడ్డుపడుతున్నారని మీ మీద కంప్లైంట్ చేస్తాను. జాగ్రత్త. ఒరేయ్, ముందు నీ ఒళ్ళు జాగ్రత్త, లేదంటే పళ్ళు రాలిపోతాయి. చక్రి, వాళ్ళ మాటలు నువ్వేం పట్టించుకోకు, నువ్వురా. హా? అరే కూర్చో. తిను. చూడు నీలిమా, నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని, నా గురించి ఇంతలా ఆలోచిస్తావని, నువ్వే నీ చేత్తో నాకు టిఫిన్ పెడతావని నేనెప్పుడూ అనుకోలేదు. అన్నట్టు ఇందులో ఏమీ కలపలేదు కదా? ఎందుకు కలపలేదు? అంత విషం కలిపింది తిని చచ్చిపో. నిజంగా అలా కలిపేదైతే నిన్ను పిలిచి ఇలా పెట్టదు. నా చెల్లి అమాయకురాలు కాబట్టే దాని జీవితంతో నువ్వు ఆడుకుంటున్నావు. అదే నేనైతేనా ఖచ్చితంగా గన్నేరు పప్పు పచ్చడి చేసి మరీ పెట్టేదాన్ని. దెబ్బకి చచ్చూరుకునేవాడివి. చూడండి, తింటున్న వాళ్ళని అలా తిట్టకూడదు. మీరేం మాట్లాడకండి. చక్రి, నువ్వు తిను. చక్రి, నువ్వు తింటూ ఉండు. వార్డెన్ పెద్దమ్మానుంది. ఎవరి వార్డెన్ పెద్దమ్మ? వీడు చెప్తున్నట్టుగా నిజంగా చేరదీసిన మనిషేనా, ఇంకెవరైనానా? అంటే ఈ నాటకమంతా ఆడిస్తుంది దేవమ్మా? అమ్మా, ఆ నీలిమ బయటికి చెప్పుకోలేక బతికుండగానే తాను చిత్రహింసలు అనుభవిస్తుందమ్మా. అనుభవించాలిరా, ఇంకా అనుభవించాలి. అది చేసిన పాపాలు అన్నీ ఇన్ని కాదు. ఇప్పుడు మారిపోయినట్టుగా నటించినా, కన్నీళ్లు పెట్టుకున్నా, ఒకప్పుడు దానివల్ల బాధపడిన వాళ్ళంతా ఎంత నరకాన్ని అనుభవించారో అంతకు మూడింతలు అది అనుభవించాలి. మరీ ముఖ్యంగా నిన్ను మంచానికి పరిమితం చేసింది, బతుకున్న శవంగా మార్చింది. మాట్లాడలేక, కాలు చెయ్యి కదపలేక నువ్వు ఎంత బాధను అనుభవించావో అది అంతకంతా అనుభవించాలి. అది ఎక్కడో జరిగితే మనకి తృప్తిలా ఉంటుంది. మన కళ్ళ ముందు అది బాధపడితేనే కదా మనకి ఆనందంగా ఉంటుంది. అవునమ్మా, నీలిమ ఇది అని వాళ్ళందరికీ ఎన్నిసార్లు చెప్పినా ఎవ్వరూ నమ్మలేదు. నన్నే తప్పు పట్టారు. నీలిమ విషయంలో నువ్వు తప్పుగా చెప్తే మర్యాదగా ఉండదని నన్నే హెచ్చరించారమ్మా. చివరికి బానక్క వాళ్ళ నాన్నగారు కూడా నీలిమని తన కూతురు కన్నా ఎక్కువగా చూస్తున్నారమ్మా. కానీ నాకు అది నచ్చలేదమ్మా. దేవత లాంటి బానమ్మని అది ఎంతగానో బాధపెట్టింది. నువ్వు జైలు పాలవ్వడానికి కారకురాలైంది. నన్ను ఊపిరి తీసుకునే రాయిగా మార్చేసింది. వీటన్నిటికీ అది పనిష్మెంట్ అనుభవించాలి. ఇప్పుడు అదే జరుగుతోందమ్మా. ఇంకా దాన్ని ఊపిరి తీసేయాలి. అది బ్రతుకున్న ప్రతిరోజు ఒక నరకంలాగే బ్రతుకుతుంది. ఎప్పుడు ఏ క్షణాన ఎలా దాని ప్రాణం పోతుందో
అది కలలో కూడా ఊహించలేదు. తొందరలోనే అది కాలం చేస్తుంది. మన చేతిలోనే దాని ప్రాణం పోతుంది. ఎవట్రా? రేయ్, ఎవరా మీరంతా? రోడ్డుకి అడ్డంగా వచ్చారేంటి? అడుగుతుంటే అలా మిడిగుడ్లేసుకుని చూస్తారేంట్రా? ఎవరు మీరంతా? మా డీటెయిల్స్ తర్వాత చెప్తాము. ముందు మీరు నోరు మూసుకుని మేము చెప్పింది చేయండి. ఏంట్రా రౌడీయిజమా? నేనెవరో తెలుసు కదా, దేవమ్మ. ఒకప్పుడు నా పేరు చెప్తే ఈ సిటీ మొత్తం గడగళ్ళాడేది. అలాంటిది నువ్వు ఇలాంటి కత్తులు కటార్లు చూపిస్తే భయపడతాననుకుంటున్నావా? మర్యాదగా వెళ్తే మీకే మంచిది. కత్తులు దాకా వస్తే మేము కూడా కత్తులు తీయాల్సి వస్తుంది. మీకంత సీన్ లేదు. ఒకప్పుడు మీరు రౌడీలు, ఇప్పుడు కాదు. మేము చెప్పిన మాట వినకపోతే శవాలైపోతారు. పదండ్రా. రండి. పదమ్మా, ఎక్కు ఎక్కువ. ఎవర్రా మీరు? అసలు మమ్మల్ని ఇద్దరిని ఎందుకు ఇక్కడికి తీసుకొస్తున్నారు? ఇక్కడేం మాట్లాడొద్దు. లోపలికి వెళ్తే మీకే తెలుస్తుంది. పదండి. చిట్టి తల్లి, ఈ ఇల్లు నువ్వు గుర్తుపట్టావా? నువ్విక్కడే పుట్టావు. ఈ ఊరి అమ్మవారి దగ్గర నేను నీకు జన్మనిచ్చాను. నువ్వు నా దగ్గర ఉన్నప్పుడు ఈ ఇంట్లో వాళ్ళు మనల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. మరిప్పుడు ఈ ఇంటిని నువ్వు గుర్తుపట్టావా? వీళ్ళందరినీ నువ్వు చూసావా? బాను, లోపలికి రావచ్చా? రండి. అదేంటి మురారి గారు, మీ ఇంట్లో నేనుంటున్నాను, నన్ను పర్మిషన్ అడుగుతారేంటి? మీ ఇల్లు మా ఇల్లు అని కాదు బాను. నా గురించి నువ్వు ఎంతో గొప్పగా ఆలోచించి ఇంత దూరం వచ్చావు. నా బాధను తీర్చాలని నువ్వు ఎంతో ప్రయత్నిస్తున్నావు. కానీ నా వల్ల మీ భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తున్నాయని తెలిసి నాకు చాలా బాధ అనిపించింది. అందుకే నిన్ను క్షమాపణ అడగాలని వచ్చాను. నన్ను క్షమిస్తావా? ఏంటి మురారి గారిది? కుటుంబం అన్నాక చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి. అంత మాత్రాన ఎవరూ శాశ్వతంగా విడిపోరు. నేను మీకు సహాయం చేయడానికి వచ్చాను. అందులో నాకు ఎలాంటి స్వార్థం లేదని నాకు తెలుసు. కానీ నేను చేస్తున్న పని ఆయనకి నచ్చలేదు. దానికి ఆయనకి కోపం వచ్చింది. తర్వాత ఆయనకి నచ్చేలా నేను చెప్తాను. ముందు మీరు మామూలు మనిషి అవ్వాలి. అప్పుడే నేను మనశ్శాంతిగా ఉంటాను. తప్పకుండా బాను. నీ మాట విన్నా, నిన్ను చూస్తున్నా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒక శ్రేయోభిలాషి నాతో మాట్లాడుతుంది అన్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను నీకు మాటిస్తున్నాను బాను, నేను తప్పకుండా మామూలు మనిషినవుతాను. కానీ నా గురించి నిన్ను ఇక్కడికి పిలిపించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టానని సత్య కూడా బాగా బాధపడుతుంది. అందుకే మీరు వెంటనే మీ ఇంటికి వెళ్ళిపోండి. మెల్లిమెల్లిగా నేనే కోలుకుంటాను. రాధ లేదు అన్న నిజాన్ని నేనిప్పుడు పూర్తిగా తెలుసుకున్నాను.
తనని శాశ్వతంగా మర్చిపోతాను అని చెప్పను, కానీ ఎప్పుడూ అదే గుర్తుంచుకొని పిచ్చివాడిలా బ్రతకనని నేను నీకు మాటిస్తున్నాను. మీ ఇద్దరి మధ్య ఎలాంటి అపోహలు ఉండకూడదు. అలా జరగాలంటే మీరిద్దరూ ఇక్కడి నుంచి వెళ్ళాలి. అక్కడే ఆగిపోయారేంటండి? లోపలికి రండి. చూడండి మురారి గారు, ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే ఎక్కువ ఆలోచించక్కర్లేదు. ఆ వ్యక్తి మాట్లాడే మాటలే చెప్పేస్తుంది. కానీ నేను మీ గురించి తెలుసుకోవడానికి ఈ ఇంట్లో నాకు ఎంతో సమయం పట్టింది. మీరేంటో, అందరి గురించి మీరు ఆలోచించే తీరేంటో చాలా దగ్గరగా ఉండి చూసిన మనిషిని నేను. మీరు ప్రేమించిన మనిషి దూరమైనప్పుడు ఎంతగా బాధపడ్డారో నేను కళ్ళారా చూశాను. అందుకే మిమ్మల్ని మళ్ళీ మామూలు మనిషిని చేయడానికి నేను ఇక్కడికి వచ్చింది. మీరు ప్రేమించిన మనిషి ఈ జన్మకి మీకు దక్కనంత దూరంగా వెళ్ళిపోయింది. కానీ మిమ్మల్ని ప్రేమించిన మనిషి మీ కళ్ళ ముందే ఉంది. తనని మీరు మీ జీవితంలోకి స్వాగతం పలికితే తను ఆనందంగా ఉంటుంది. అలాగే మీ జీవితాన్ని కూడా అందంగా మారుస్తుంది. అలా మీరు చేస్తే మీ గుండెల్లో రాధ ఎప్పటికీ అలాగే ఉంటుంది. మీ జీవితంలో చిరునవ్వు కూడా ఎప్పటికీ నిలిచే ఉంటుంది. ఊర్మిళ, మనోహర్, వాసు వాళ్ళు వచ్చేసారు. రండి రండి. అన్నయ్య వచ్చేసారా? ఏమో చంద్రి, ఎలా ఉన్నా? వచ్చామమ్మా. ఒరే వాసు, వచ్చేసావా? అమ్మయ్యా, నాకిప్పుడు ధైర్యంగా ఉందిరా. అరే ఏంట్రా ప్రతిదానికి భయపడితే ఎలా? మనం జీవితంలో ఎన్ని సమస్యలు చూడలేదు. అప్పుడు ఇలాగే భయపడతానని మాత్రం చెప్పకురోయ్. చూడు, ఏ సమస్యనైనా సరిగ్గా ప్లాన్ చేస్తే ఇట్టే సాల్వ్ చేయొచ్చురా. ఒరే, ఇది నువ్వు అనుకున్నంత తేలికైన సమస్య కాదురా. వాడు గోడకు పట్టుకున్న గబ్బిలం లాంటిది. దాన్ని ముట్టుకుని పంపించలేము. దానంతట అది బయటికి వెళ్ళదు. ఇప్పుడు ఈ ఇల్లు కూడా అదే సమస్యని ఎదుర్కొంటుందిరా. చూడమ్మా, అన్నయ్య వాళ్ళు ఇప్పుడే కదా వచ్చారు. కాస్త రెస్ట్ తీసుకునివ్వు, తర్వాత ఇవన్నీ చెప్పొచ్చులే. అసలే ఆ ఊళ్ళో ఎన్నో సమస్యల్ని దాటుకుని వాళ్ళు ఇక్కడి వరకు వచ్చారు. ఇప్పుడు వెంటనే ఈ సమస్యలన్నీ చెప్పడం అవసరమా చెప్పు? అత్తయ్య, అక్కడ సమస్యని ఎలాగో పరిష్కరించాం కదా, అలాగే ఇక్కడ సమస్యను కూడా పరిష్కరించాలి కదా. తప్పకుండా పరిష్కరిస్తాం. తప్పకుండా ఇంతకీ ఆ వ్యక్తేడి? వీళ్ళ మాటలు బట్టి వీళ్ళు భాను ఒక తాలూకు అని అర్థమైంది. భాను ఒక్క ఫోన్లో వీళ్ళ ఫోటోలు కూడా చూశాను కదా. ముందు వీళ్ళని బుట్టలో పడేయాలి. నమస్కారం పెదనాన్నగారు, బాగున్నారా? నమస్తే. నీ పిండం పిల్లలకి పెట్ట. వాసు నీకెలా తెలుసురా? అదేంటి బామ్మగారు అలా అంటారు? భాను అక్క నాకు తెలిసినప్పుడు పెదనాన్నగారు కూడా నాకు తెలియకుండా ఎలా ఉంటారు? మరి నువ్వు మాకు తెలియదు కదా, నేను నీకెలా తెలుసు? ఎవరి మీద ఇష్టం ఉంటే వాళ్ళ గురించి ఇష్టంగా తెలుసుకుంటాం. నచ్చకపోతేనే తెలిసినా తెలియనట్టు ఉంటాం. ఇప్పుడు నా నీలిమలాగా. నువ్వు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, అది మాకు తెలుస్తోంది. నీకు తెలియడం లేదా? భలేవారండి, మీరు నాకు చెల్లెలతో సమానం. మీరు అలా మాట్లాడొచ్చా చెప్పండి?
ఏంట్రా ఇది? నీ దిక్కుమాలిన వరుసలు వెళ్ళలేక చచ్చిపోతున్నావు. బానుని అక్క అంటున్నావు, చాందినిని చెల్లెలు అంటున్నావు. నీకు వావి వరుసలు తెలీదా? బామ్మగారు, నా భార్య నీలిమ తప్ప మిగిలిన ఆడవాళ్ళందరూ నాకు అక్కా చెల్లెలతో సమానమండి. నేను అందరినీ అలాగే చూసుకుంటాను. నీలిమ అంటే నాకు ప్రాణం కాబట్టి తనని నా మనసులో పెట్టుకొని చూసుకుంటాను. కానీ ఆ మాట నీలిమాకే అర్థం కావట్లేదు. అర్థమయ్యే రోజు దగ్గరలోనే ఉందిలేండి. నీలిమా, నాకు చిన్న పని ఉంది, చూసుకొని వస్తానే. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇంతవరకు నువ్వు టిఫిన్ కూడా చేయలేదు. నువ్వు టిఫిన్ చేసి జ్యూస్ తాగి హాయిగా రెస్ట్ తీసుకో. బయట నుంచి వచ్చేటప్పుడు నీకు ఇష్టమైంది ఏదో ఒకటి తెస్తానులే. వస్తాను. చూశారు కదా అన్నయ్య, ఇది వాడి వరుస. అందరూ తెలిసినట్టు మాట్లాడుతున్నాడు. అన్నీ వాడికి అనుకూలంగానే మార్చుకుంటున్నాడు. ఇవేవి కూడా మనం భానుకి చెప్పలేకపోతున్నాం. అందుకే వీడి ఆట ఎలా కట్టించాలనేది నాకు అర్థం కావడం లేదు. నాన్న, నేను నిజాన్ని బయటికి చెప్పలేను, భానుని కూడా బాధ పెట్టలేను. అలా అని వీడు నాకు చూపిస్తున్న నరకాన్ని మాత్రం తట్టుకోలేకపోతున్నాను. భరించడం చాలా కష్టంగా ఉంది. అయ్యో తల్లి, భయపడకమ్మా. వాడెలాగో బయటికి వెళ్ళాడుగా. తిరిగి వచ్చేలోగా అందరం కలిసి ఏదో ఒకటి గట్టిగా ప్లాన్ చేసి పర్మనెంట్ గా ఇక్కడి నుంచి వాడిని పంపించేద్దాం, సరేనా? అరే, అది అనుకున్నంత తేలిక కాదురా. వాడు మహాముదుర్రా, దేశముదురు. పర్వాలేదు మావయ్య, వాడు ముదురైనా దేశముదురైనా వాడి తోక ఎలా కత్తిరించాలో మాకు తెలుసు. మావయ్య, మావయ్య, ఈ జ్యూస్ తాగు. ఏంటి మావయ్య అలా చూస్తున్నావు? జ్యూస్ తీసుకో. సత్య, నువ్వు నా దగ్గర ఒక నిజాన్ని దాచావు కదా. ఒకటి మాట్లాడితే 10 మాట్లాడే నువ్వు నేను ప్రశ్న అడిగితే సమాధానం ఎందుకు చెప్పలేదు? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు మావయ్య. ఇన్ని రోజులు నువ్వేంటో నాకు అర్థం కాలేదు సత్య. నిన్ను చిన్నపిల్లలానే చూశాను. లోకజ్ఞానం తెలియని అమాయకురాలువి అనుకున్నాను. కానీ నువ్వు కూడా ఇలా నటిస్తావని నేను ఎప్పుడూ ఊహించలేదు. మావయ్య, నీ మాటలు వింటుంటే నాకు చాలా భయం వేస్తుంది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నా దగ్గరే ఉంటూ నిజాన్ని దాచినప్పుడు ఇలా మాట్లాడకుండా ఇంకెలా మాట్లాడమంటావు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అదే అడుగుతున్నాను సత్య, నిజం చెప్పు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవును మావయ్య, ప్రేమించాను. నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను. నువ్వు రాధని ఎంతగా ఆరాధించావో నేను నిన్నంతకన్నా ఎక్కువగా అభిమానించాను. నువ్వే జీవితం అనుకున్నాను. నీలోనే ప్రపంచాన్ని చూడాలి అనుకున్నాను.
నువ్వే ప్రపంచంగా బ్రతకాలి అనుకున్నాను. కానీ ఇంకేం మాట్లాడకు రా. మావయ్య, అమ్మా, అక్క, అమ్మా. ఏంటి కిట్టయ్యా, ఏమైంది? ఇంట్లో అందరికీ అన్నీ తెలుసు, ఏమీ తెలియని వాణ్ణి నేనే. ఇప్పుడు నేను అడిగేసరికి మాత్రం అందరూ ఏమీ తెలియనట్టుగా మాట్లాడుతున్నారు. తమ్ముడు, నీ దగ్గర ఇంట్లో ఎవరు ఏమీ దాచరు కదా, అయినా నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? సత్య, సత్య ఎందుకు అలా ఉంది? ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటున్నారంటే తగిన గుణపాఠం నేర్పించాల్సిందే. లేకపోతే పరాయి ఆడపిల్లను తన భార్య అని నిరూపించేందుకు రుజువులు తయారు చేస్తాడా? రాస్కల్. ఇవాళ రాని వాడంతు తేల్చేద్దాం. అన్నయ్య, వాడి నెత్తి మీద గన్ పెట్టినప్పుడు వాడు భయంతో వణికిపోయాడు. ఇక వెళ్ళిపోతాడు అనేసరికి అప్పుడే భాను వెనక్కి రావడంతో వాడు ఇంట్లోనే ఉండిపోయాడు. అరే, అసలు వాడిని చూస్తుంటేనే ఒళ్ళంతా కంపరంగా ఉందిరా. అందుకే వాడు ఎటువంటి పరిస్థితుల్లో ఇంట్లో ఉండకూడదు. అయినా మాటలతో చెప్తే వాడు వెళ్ళడని చెప్పాను కదరా. మళ్ళీ మీరు వాడిని ఎలా పంపించేద్దాం అనుకుంటున్నారు? అందరం కలిసి తంతామంటే వెళ్లకుండా వాడు మాత్రం ఎందుకుంటాడు? పైగా ఇప్పుడు అడ్డుకోవడానికి ఆపడానికి భాను కూడా ఇక్కడ లేదు కదా. నిజమే అక్క, కానీ వాడు భానుకి వీడియో కాల్ చేస్తాడు. తను ఎక్కడున్నాడో ఏంటో చెప్తూ ఉంటాడు కదా. చాలా తెలివిగా తప్పించుకున్నాడు. చూడు నీలిమా, ఎంత తెలివైన వాడైనా ఏదో ఒక తెలివి తక్కువ పనిచేస్తాడు. అదొక్కటే వాడిని పట్టిస్తుంది. అలాగే వీడు భాను దగ్గర ఎన్ని విధాల తెలివితేటలు చూపించినా ఇప్పుడు భాను ఊరికి దూరంగా ఉంది. మనం అందరం ఒక్కటిగా ఉన్నామంటే వాడు రాగానే ముందు వాడి జేబులో ఉన్న ఫోన్ తీసుకుందాం. ఆ తర్వాత అందరం కలిపి వాడిని చంపేస్తామని బెదిరిద్దాం. అప్పుడు భయంతో వాడే వెళ్ళిపోతాడు. ఒక్కసారి ఇంటి నుంచి వెళ్ళిపోయాక వాడు ఇంకేం చేయలేడు. బాబు, మీరేం చేస్తారో నాకు తెలీదు, కానీ నా కూతురు జీవితంలో మాత్రం వాడు ఉండడానికి వీల్లేదు. నిమిషానికి వాడిని నీ మొగుడు అని అంటుంటే నాకైతే వాడిని ఇక్కడే పచ్చడి బండితో బాధేసి ఇదే ఇంట్లో గొయ్యి తీసి పాతేయాలనిపిస్తోంది. కానీ అలా కుదరదు కాబట్టి ఏమీ చేయలేక వదిలేశాను. ఇంకా మీరు అనవసరంగా భయపడకండి. వెళ్ళిన వాడిని తిరిగి రానివ్వండి. ఎప్పటికీ రాకుండా వాడిని ఎలా పంపించాలో నేను చూస్తాగా. ఏంటి చక్రి, పొద్దున్ననగా వచ్చావు, ఇంకా వెళ్ళటం లేదు? అక్కడ మీ ఆవిడ నీ కోసం ఎదురు చూస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇంటికెళ్ళవా? అజయ్, ఎందుకురా వాడిని ఆట పట్టిస్తావు? ఇదంతా మనం ఆడుతున్న నాటకమే కదా. నిజమే పెద్దమ్మా, ఆ నాటకాన్ని కూడా నిజమే అన్నట్టుగానే ఇన్ని రోజులు నటించాను. కానీ ఇప్పుడు అక్కడ నాకు సపోర్ట్గా నిలబడింది భాను అక్క. భాను అక్క అక్కడ లేదు. మిగిలిన వాళ్ళందరూ నన్ను ఎప్పుడు అక్కడి నుంచి పంపిద్దామని ఎదురు చూస్తున్నారు. పొద్దున్నే భాను అక్క వాళ్ళ నాన్న, అన్నయ్య, వదిన అందరూ కూడా వచ్చారు. ఖచ్చితంగా వాళ్ళందరూ కలిసి నన్ను పంపించడానికి ఏదో ప్లాన్ చేస్తూ ఉంటారు. అందుకే భాను అక్క వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను పెద్దమ్మా. నేను ఎక్కడికి వెళ్ళను. సర్లే, అలాగే ఉండు. రండి భోంచేద్దాం. చిచి, ఒక్కోసారి వెతకబోయిన తీగ కాలికి దొరికితే ఎంత ఆనందంగా ఉంటుందో, ఇలా మెడపట్టి గెంటేయాలనుకున్న వాడి కోసం ఎదురు చూస్తూ ఉంటే ఎంత చిరాగ్గా ఉంది. ఎక్కడికి పోయేవరా దొంగ పినిగా, రారా ఇంటికి.
నీలాగా రోజు ఇంట్లోనే చచ్చేవాడు. ఈ రోజు మాత్రం ఎక్కడ చచ్చాడో ఇంకా రాలేదు. రారా బాబు. అమ్మా, లోకాలెళ్ళే చల్లని తల్లివమ్మా. మా ఊరిని, మా ఇంటిని కంటికి రెప్పగా కాపాడుతున్న కల్పవల్లివి. నీ నీడలో ఈ ఊరు చల్లగా ఉంది. నిన్నే తలుచుకుంటూ, నిన్నే కొలుచుకుంటూ మేమంతా ధైర్యంగా ఉన్నాం. కానీ మా ఇంట్లో అనుకోని సంక్షోభం ఒకటొచ్చింది. నా కొడుకు జీవితాన్ని నువ్వెందుకిలా మార్చావని ఒకసారి నేను నిన్ను కూడా నిందించాను. కానీ విధాతరాతని ఎవ్వరూ మార్చలేరు, ఎవరి తలరాతని ఎవ్వరూ రాయలేరు. మేము చదవలేమని నువ్వు నిరూపించావు. తను కోరుకున్న వ్యక్తి తన జీవితంలో ఉండదని నీకు ముందే తెలుసు కాబట్టి ఆ అమ్మాయిని దూరం చేశావు. మురారిని కోరుకున్న సత్య తన జీవితంలో ఉంటుందని నువ్వు రాత రాశావు. ఈ రోజు ఆ రాత నిజమవుతుంది. ఆ జంట ఎప్పుడూ పచ్చగా ఉండేలా నువ్వే దీవించు తల్లి. అమ్మా, ఈ అక్షతలు అందరికీ ఇవ్వండి. అలాగే పంతులు గారు. బాబు, ఈ మంగళసూత్రం తీసుకో. అయ్యా, మాంగళ్యధారణ చేయి నాయనా. ఓం మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్త శుభ ముహూర్తోऽस्तु. ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం త్రయింద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాతి బ్రువన్న అయం చ బ్రహ్మణస్పతిః. శతమానం భవతి శతాయః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. చాలు మావయ్య, ఈ జన్మకి ఇంతకు మించిన వరం నాకు ఇంకేదీ లేదు. చెప్పాను కదా, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నువ్వు తప్ప నాకు వేరే ప్రపంచం లేదు మావయ్య. నన్నెవరైనా నువ్వేం సాధిస్తావని అడిగితే మా మావయ్యని సాధిస్తానని చెప్పేదాన్ని. నా జీవితాశయం ఒక్కటే, మా మావయ్య నా జీవితంలో ఉండాలి. అదే కోరికగానే మిగిలిపోతుందనుకున్నాను. నేను ఒంటరిగానే ఉండిపోవాల్సి వస్తుందనుకున్నాను. నీలిమ, ఏం మాట్లాడుతున్నావు నీలిమ? నీ ప్రాణాలు పోతాయంటే ఇక్కడ మా ప్రాణం పోతుంది. మేము నీ గురించి ఆలోచిస్తున్నాం నీలిమ, నీకు మేలు చేయాలని చూస్తున్నాం. అలాంటిది
నువ్వు ఇలా మాట్లాడుతుంటే మేమెలా తట్టుకుంటాం చెప్పు? చూడమ్మా, నేను 1కి 10 సార్లు నీ గురించి మాట్లాడుతూ ఉంటే అది నీకు అతిగా అనిపిస్తుందేమో కానీ నేను కావాలనో కల్పించుకునో చెప్పడం కాదు. నీ మీద నా అభిమానాన్ని నేనలా పంచుకుంటున్నాను. ఎన్నో ఏళ్లు ఒంటరిగా నేను నా కూతురు బ్రతికాం. మనకంటూ ఎవరైనా ఉంటే బాగుండు, మనవాళ్లంటూ ఎవరైనా మనింటికొచ్చి పలకరిస్తే బావుంటుంది అని ఎన్నో రోజులు ఎదురు చూశామమ్మా. కాని అప్పులు వాళ్ళు వడ్డీ ఇమ్మని, చుట్టుపక్కల వాళ్ళు మీకెవరూ లేరా అనే మాటలే విన్నాము. అయిన వాళ్ల ఆప్యాయతలు మా ఇద్దరికీ తెలియదమ్మా. అలాంటి మాకు నువ్వు ఎదురయ్యాక మా జీవితంలో ఒక సంతోషం వచ్చింది. మా పరిస్థితిని మార్చి నువ్వు ఆ ఇంటికి తీసుకెళ్ళాక నువ్వు మాకొక దేవతలా కనిపించావమ్మా. నువ్విలా బాధపడుతుంటే మాకు కష్టంగా ఉంటుంది. నువ్వు కనిపించకపోయేసరికి మేవెంత కంగారు పడ్డామో తెలుసా అమ్మా? నాకు ఇంత బాధలో కూడా మీ మాటలే ఓదార్పునిస్తున్నాయి పెద్దమ్మా. నేను ఒంటరిని కాదు, మీరు నాతో ఉన్నారన్న ధైర్యం నాకుంది. కానీ ఎందుకో నా జీవితం నన్ను భయపెడుతోంది. నా భవిష్యత్తు ఎలా ఉంటుందో అని నాకు కంగారుగా ఉంది. కానీ ఏం చేయాలో ఎలా చేయాలో కూడా అర్థం కావడం లేదు. చూడమ్మా, నీ కండగా మేము ఉన్నంత వరకు నీ విషయంలో ఎవ్వరూ ఏ తప్పు చేయలేరు. చేయనివ్వకుండా ఏం చెయ్యాలో మేం చూసుకుంటాం. కార్తీక్ ఫోన్ చేస్తున్నాడు. నువ్వింట్లో లేవు కదా, అందుకే. ఎక్కడున్నావో అడగడానికి చేసుంటారు. మాట్లాడు. హలో కార్తీక్. ఎక్కడున్నావు నీలిమా? బయటున్నాను. తొందరగా ఇంటికి రా, నీతో మాట్లాడాలి. లేదు కార్తీక్, నేనింటికి రాలేను, అక్కడ ఉండలేను. ఆ గుమ్మల్లో అడుగు పెట్టాలంటేనే నాకు చాలా భయంగా ఉంది. అందుకే నేనిక్కడ ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఒంటరిగా ఉండడం ఏంటి? ఇక్కడ అందరూ నీకోసం ఆలోచిస్తూ ఉంటే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? ఏం చెప్పమంటావు కార్తీక్? ఆ చక్రి నాకు నరకం అంటే ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు. భాను ఊర్లో లేనప్పుడు వాడిని పంపిద్దామని ప్రయత్నం చేస్తే రోజు తనకి వీడియో కాల్ చేసి వాడిని ఇంట్లోంచి గెంటేయకుండా వాడే జాగ్రత్త పడ్డాడు. ఇప్పుడు భాను ఇంటికొచ్చేసిందంటే వాడు మరింత రెచ్చిపోతాడు. వాడు చెప్పే మాటలు నేను తట్టుకోలేకపోతున్నాను. భాను ముందు వాడు చేసే ఓవర్ యాక్షన్ని అస్సలు భరించలేకపోతున్నాను. అలా అని నేను భానుకి నిజము చెప్పలేను. వాడి టార్చర్ కూడా నేను పడలేను. అందుకే దయచేసి నన్ను ఇక్కడ ఒంటరిగా ఉండనివ్వు. చూడు నీలిమా, మేం భానుతో నిజం చెప్పలేకపోతున్నాం అన్నది మా బలహీనత కాదు, భాను మీదున్న అభిమానం. తన ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ అన్ని విషయాలు అందరం దాస్తున్నాం. అలా నువ్వు బాధపడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటామని కాదు. ఈ సమస్యకు ఒక పరిష్కారం ఆలోచిద్దాం. వాడిని తప్పకుండా ఇంటి నుంచి పంపించేద్దాం. నువ్వు మాత్రం ఎక్కడో ఒంటరిగా ఉండొద్దు నీలిమా. ప్లీజ్ నా మాట విని నా కోసం ఇంటికి రా. ఇటివ్వు బాబు. మేం కూడా నీలిమని వెతుక్కుంటూ వచ్చాం. ముగ్గురం కలిసి ఇంటికొస్తాం. మీరు ధైర్యంగా ఉండండి. సరేనండి. నేను రాను పెద్దమ్మా, మీరు వెళ్ళండి. అలా అనకు నీలిమా. కార్తీక్ చెప్పాడు కదా, ఏం చెయ్యాలో ఎలా చేయాలో ఇంటికెళ్ళి ఆలోచిద్దాం. పద. ఎందుకు కార్తీక్? వాడు నిన్నటి నుంచి ఇంటికి రాలేదు కదా, ఇక వాడు రాళ్లే. వాడి సంగతి వదిలే. లేదమ్మా, వాడంత తేలిగ్గా వెళ్ళిపోయే రకం కాదు. వాడు రాకపోవడానికి కారణం కూడా ఏదో ఉండే ఉంటుంది. వాడికి భయపడే నీలిమ ఇంటికి రానంటుంది. ఇప్పుడు నీలిమ ఇంటికి వచ్చేసరికి వాడిని ఇక్కడి నుంచి పంపించేస్తేనే తను ప్రశాంతంగా ఉంటుంది. లేదంటే నీలిమ బాధపడుతుంది. బాబు కార్తీక్, నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్టే. కానీ ఇంట్లో భాను ఉంది. ఇప్పుడు వాడొస్తే వాడితో నువ్వు గొడవ పడ్డావే అనుకో, ఆ మాటలు భాను వింటుంది. వాణ్ణెందుకు నిలదీస్తున్నారని భాను అంటుంది. అప్పుడు మన దగ్గర సమాధానం ఏముంటుంది? అలా భానుకి సమాధానం చెప్పగలిగే పరిస్థితి ఉంటే వాడి ఆటలు ఇన్ని రోజులు ఎందుకు సాగుతాయి? ఎప్పుడో వాడిని గెంటేసేవాళ్ళం కదరా.
అంతేగా. భాను ముందు మనం నిజం చెప్పలేమని, భాను ముందు మనం వాడిని ఏమీ అనలేమని వాడికి తెలిసే వాడు అంతలా రెచ్చిపోతున్నాడు. కానీ వాడిని ఎలా పంపించాలో నాకైతే అర్థం కావడం లేదు. పర్వాలేదమ్మా, నాకు బాగా అర్థమైంది. ఏంటి బావగారు, నా కోసం ఎదురు చూస్తున్నారా? మీరు అక్క ఇంటికి వచ్చేసారని తెలిసి నాకు చాలా ఆనందంగా అనిపించింది. అక్కని చూసి చాలా రోజులైంది. ఇంతకీ అక్క ఎక్కడుంది? రాయ్ అక్క, రాయ్, నువ్వు నా భార్యని అక్క అని పిలిస్తే సరే అనాథవి నేను చేరదీస్తుందని వదిలేశాను. కానీ నువ్వు నీలిమ విషయంలో ప్రవర్తిస్తున్న ప్రవర్తన చూస్తే మాత్రం మాకు ఒళ్ళు మండిపోతుంది. మర్యాదగా ఈ నాటకం ఆపేసి ఇక్కడి నుంచి వెళ్ళు. అదేంటి బావా అలా అంటావు? నీ భార్య అంటే నీకెంత ఇష్టమో మరి నా భార్య అంటే కూడా నాకు అంతే ఇష్టం ఉంటుంది కదా. నా భార్య నన్ను వదిలేయమనడం ఒక భర్తగా నువ్వు చెప్పాల్సిన మాటేనా? రేయ్, కుట్టానంటే పళ్ళు రాలిపోతాయి. నీలిమ భర్త ఎవరనేది ఇక్కడ అందరికీ తెలుసురా. నీ నాటకాలు గనక ఆపకపోతే పోలీసులకి ఫోన్ చేసి నిన్ను స్టేషన్లో పెట్టించి తోలు ఒలిపించేస్తాను. ఏమనుకుంటున్నావో? రేయ్, ఎందుకురా ఇంత నాటకాలు ఆడుతున్నావు? ఒక ఆడపిల్ల జీవితంతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నావు? నీకు డబ్బు కావాలంటే చెప్పు, ఎంతైనా ఇచ్చేస్తాం. అది తీసుకుని వెళ్ళిపో. రే, అబద్ధం ఎప్పటికీ నిజం కాదు. నిజాన్ని ఎప్పటికీ నువ్వు అబద్ధం చెయ్యలేవు. నిజమేంటి అన్నది నీతో సహా ఇక్కడ అందరికీ తెలుసు. నువ్వు చెబుతుంది అబద్ధమని నా కూతురు భానుకి తప్ప అందరికీ తెలుసు. అందుకే మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళిపోతే నీకే మంచిది. లేదంటే పరిస్థితులు మరోలా ఉంటాయి. చూడండి, మీ అందరికీ అన్ని నిజాలు తెలుసు, కానీ అది ఏది మీరు చెప్పలేరు. భాను అక్కకి ఏ నిజమూ తెలీదు. అందుకే నేను చెప్పిందే నమ్ముతోంది. నీలిమ నా భార్య అక్క అంటే భానకి ఇంటికి తీసుకొచ్చింది. ఇప్పుడు మీరు నన్ను ఏమైనా చేసినా, నన్ను చంపాలని చూసినా అక్క అని గట్టిగా అరుస్తాను. ఇంట్లో ఉన్న అక్క ఇక్కడికి వస్తుంది, ఏం జరిగింది అని అడుగుతుంది. చూడక్క, నీలిమని నన్ను విడదీయాలని వీళ్ళందరూ చూస్తున్నారని అక్కతో చెప్తాను. అప్పుడు ఎందుకు మీరు ఇలా చేస్తున్నారని మిమ్మల్ని అడుగుతుంది. మీరా నిజం చెప్పలేరు. అక్క ముందు నేను నీలిమ భర్తని కాదని నిరూపించలేరు. అరవమంటారా? ఇంక ఈ విషయం ఇక్కడితో వదిలేస్తారా?